అదంటేనే నీకు మోజు ఎక్కువ. నాకు పాండ్స్ దానికి లక్ష తెస్తావా? ఇదెక్కడ గొడవే? ఇద్దరికి ఒకటే తెచ్చిన గోలే, వేరు వేరుగా తెచ్చిన గోల అయితే నేను ఎక్కడ చచ్చేది? అవునులే, అదేమో నీ పట్టప్రాణి కదా, దాంతో పళ్ళికిలిస్తూ మాట్లాడతావు. నా దగ్గరకు వచ్చేసరికి చిరాకులు పరాకులు. నా కర్మ కాలి పెళ్ళ ఉన్నవాడిని పెళ్లి చేసుకున్నాను. అయిపోయింది. కిట్టయ్యా, నువ్వు ఇలా మెడమి చేసి నిబడుతుంటే నీ చేతి స్పర్శకు నేను మైనల్లా కరిగిపోతున్నాను. కిట్టు ఏమంటే కూడా రాడు కదూ. అమ్మో, నేను అర్జెంట్ గా వెళ్ళాలి. ఆ బుట్టబొమ్మ ఇంటికేనా? కాదు, నైట్ డ్యూటీ ఉంది. నాకు కూడా నైట్ డ్యూటీ ఉంది. సత్య, నేను వెళ్ళకపోతే ఆత్మహత్యలు జరిగిపోతాయి. సర్లే వెళ్ళు. థ్యాంక్స్. నాతో సవ్యంగా కాపురం చేయట్లేదని మా పాదాసు నీకో లెటర్ రాస్తాను. అమ్మో, పాతదాత. అమ్మో, నైట్ డ్యూటీయా? ఆ డ్యూటీ కంటే నాకు ఈ డ్యూటీయే ముఖ్యం. నువ్వంటే నాకు లవ్, కిట్టు, ప్యార్, ప్రేమ, కాదల్. కిట్టయ్యా, నీ మెడ నిమురుతాను. ఏమండి? ఏమిటివి? ఏవి? నేను జడలో మల్లెలు పెట్టుకుంటే మీ గుండెల మీదకి గులాబీ రేఖలు ఎలా వచ్చాయి? అయిపోయాను. అరే, గులాబీలు, రోజెస్ ఎలా వచ్చాయి? దాని దగ్గరికి వెళ్ళి వచ్చారు కదా. అవును, వెళ్ళి సబ్బులవి ఇచ్చొస్తానని చెప్పే వెళ్ళాను కదా. అంతే. అంతే అయితే దాని జడలో గులాబీలు మీ గుండెల మీదకి ఎలా వచ్చాయి? ఎలా వచ్చాయి? నా పెదాల ఎర్రదనం నీ మల్లె పువ్వుల్లోకి పాకి మల్లె పువ్వులు గులాబీ పువ్వులాగా ఎర్రబడిపోయాయి. నంగరాజు కబుర్లు చెప్పకండి. మీరు ఇంటికి వస్తేనే నిద్ర అన్నప్పుడే నాకు అనుమానం వచ్చిందండి. మనసులో ఎక్కితే కాళ్ళు పట్టమన్నప్పుడే నాకు అనుమానం వచ్చిందండి. అదే నాకు మండుద్ది. నాకు అంతకన్నా మండుద్ది. దానికన్నీ ఫ్రెష్ ముద్దులు ఫ్రెష్ కౌగులింతలు ఇచ్చేసి మిగిలిన ఆగిస్తారా? అది కాదు రుక్కు. వేష లేకుండా